పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముందులో 3 రోజులు అన్నారు, 2 రోజులు అన్నారు, కానీ ఒక్కరోజే జరగబోతోందట. అది కూడా 14వ తేదీ ఒక్కరోజే జరగబోతోంది అనేది దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించారు. అయితే ప్రధానంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు. ప్లేనరీ తర్వాత నుంచి ఏం చెయ్యాలి ఏంటనేది, ప్లేనరీ తర్వాత పవన్ వేరే లెవెల్లో ఉండబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఆయన సనాతన ధర్మానికి సంబంధించి ఒక దీక్షలో ఉన్న నేపథ్యంలో ప్లేనరీ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. వైసీపీ మీద తన రాజకీయ సమరానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసే ఛాన్స్ ఉందట. అలాగే ఏపీలో కూటమి మరిన్ని ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడానికి అవసరమైన ప్రణాళికను కూడా ప్రకటిస్తారట. పవన్ మార్చి తర్వాత ముగిసే బడ్జెట్ సెషన్ అనంతరం జిల్లాల టూర్కు కూడా ప్లాన్ చేస్తున్నారట. అది ఆ వేదిక నుంచే ప్రకటన చేయబోతున్నారు. జిల్లాల టూర్ ఎలా ఉండబోతోంది అనేది ప్రధానంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచే పవన్ జిల్లాల టూర్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటం పాలైన అత్యధిక స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓటం పాలైంది. వైసీపీకి ఏపీ వ్యాప్తంగా ఓట్ షేర్ 40% వచ్చింది. దానికి రాయలసీమ పార్టీలో బలమే కారణం అనేది. అందుకే ఇప్పుడు జనసేన కంప్లీట్గా రాయలసీమ మీద ఫోకస్ పెట్టబోతోందట. తెలుగుదేశం పార్టీ కూడా రాయలసీమతో పాటు గ్రేటర్ రాయలసీమగా ఉన్న నెల్లూరు, ప్రకాశం మీద కూడా జనసేన ఫోకస్ పెట్టబోతుంది. ఇదంతా కూడా భవిష్యత్తు కార్యాచరణ మొత్తం రేపు ఆ ఆవిర్భావ దినోత్సవ వేదిక మీద ప్రకటించబోతున్నారట. అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో 2-3 అధికారిక పర్యటనలు కూడా నిర్వహించబోతున్నారట. వీలైతే క్యాంప్ ఆఫీస్ కూడా కడపలో పెడతాను అని ఆయన ఊరికే చెప్పలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా రాయలసీమలో పెద్ద ఎత్తున ఉండడంతో సామాజిక సమీకరణాల ఆసరాతో రాజకీయ సమరం సాగించాలని రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా ఈసారి కంప్లీట్గా ఆయన ఫోకస్ రాయలసీమ వైపుకి వెళ్ళింది. రేపు ప్లేనరీలో దీనికి సంబంధించి కీలక ప్రకటనలు చేయబోతున్నారు. మొత్తం భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది చెప్పబోతున్నారు.